మలికిపురం మండలం మేడిచెర్లపాలెనికి చెందిన గల్ఫ్ ఏజెంట్ల గుబ్బల శ్రీను, మరో గల్ఫ్ ఏజెంట్ రాజోలు గ్రామానికి చెందిన గుబ్బల ప్రసాదులు కలిసి నా కుమారుడు ఉండ్రాజవరపు ప్రసాద్ను టూరిస్ట్ వీసాతో మస్కట్ పంపారని, అక్కడ పనులు లేక అనేక అవస్థలు పడుతున్నారు అని జిల్లా కలెక్టర్కు బాధితుడి తల్లి ఉండ్రాజవరపు వెంకయ్యమ్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యమ్మ విలేకరులతో మాట్లాడుతూ, ఏజెంట్ అయిన గుబ్బల శ్రీను, గుబ్బల ప్రసాదులు తమ వద్ద అగ్రిమెంట్ కంపెనీ వీసాలు ఉన్నాయని, వాటి ద్వారా మంచి ఉద్యోగం, వాటితో పాటు మంచి జీతాలు ఉంటాయని నమ్మపలికి నా కుమారుడి నుండి 3 లక్షల రూపాయలు తీసుకుని తీరా మస్కట్ వెళ్తే అక్కడ ఒక గదిలో ఉంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారని సమాచారం తెలియడంతో ఏజెంట్లను నిలదీశాను. నన్ను, నా కుమారులు బెదిరింపులు చేసి కులం పేరుతో దూషిస్తున్నారని వెంటనే అధికారులు స్పందించి నా కుమారుడిని ఇంటికి తీసుకుని వచ్చేలా చేయాలని, ఏజెంట్లను అయిన గుబ్బల సురేష్, గుబ్బల ప్రసాదులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్కడ మా ప్రతినిధి కేచేరావాడి తెలుసుకోవటం జరుగుతుంది. నాగలంక గ్రామం, మరి గన్నవరం మండలం. మీ పేరేంటి? వెంకయ్యమ్మ రాజవరం. అది మా అబ్బాయినండి, లాస్ట్ అబ్బాయి అండి. మస్కట్ తీసుకెళ్ళాడండి, అంటే పని చూపి పెడతానని తీసుకెళ్ళండి. పని లేదేమి లేదండి, అంతే రూమ్లో పెట్టండి, పని చూపి పెట్టకుండా అలా ఉంచాడండి. ఉంటే అప్పుడు 3వ నెల అండి. మరి మీద మోసం అండి, అది నెల వేజ అండి. అయితే అండి మరి మాకు పని లేదు ఏం లేదు అలాగంటే మా మీద కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడండి ఏజెంట్. ఎవరమ్మా? ఎవరు? ఈ ఊరు అతను ఇలాగా గుబ్బల ప్రసాద్ అండి. మిమ్మల్ని మోసం చేసిన ఏజెంట్ పేరు ఏంటి? గుబ్బల ప్రసాద్. ఏ ఊరైంది? రాజోలు అండి. అడిగారా మీరు? మరి అడిగామండి. గుబ్బల సీన్ అండి. మరి ఏమన్నారు? అది కోపంగా మాట్లాడుతున్నాడండి. మా పంపిస్తాం అంటున్నాడండి. అప్పుడే 4వ నెల వచ్చేస్తాం కూడానండి. ఇప్పుడు మరి మేము అలాగే చూస్తున్నాం. పిల్లోడు ఉన్నాడండి, కంటి పిల్లోడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మరి కలెక్టర్ గారు చెప్పడానికి వచ్చామండి. మా బాధలు అంటే మా అబ్బాయి అక్కడ చిక్కడిపోడు కదండి, పిల్లలతో ఉన్నాడండి, భార్య ఏడుకొని మరి కొన్ని అప్పులతోటి వెళ్ళాడండి. సమస్యలు ఉంటాయి కదండి, వాటితో వెళ్తే అక్కడ చిక్కడిపోడండి. మరి మాకైతే బాధ కదండి. నేను చదివినండి. డబ్బులు ఎంత తీసుకున్నారండి? 1 లక్ష అండి. అయితే మరి ఏం సమాధానం చెప్పట్లేదండి మాకు. మీరు ఏం చేయమని మీ ఉద్దేశం? మీకు ఏ రకంగా న్యాయం కావాలంటున్నారు? అబ్బాయి మా ఇంటికే రావాలండి, అంటే మా దేశం వచ్చేలాగా మస్కట్ వెళ్ళి తీసుకెళ్ళాడు. మా అబ్బాయి 4 రోజులు గన్నవరం మండలం. నా పేరు రాజశేఖర్. తమ్ముడు సురేష్ తోటి ఏజెంట్ ఒక అతను ఉంది. ఏజెంట్ పరిచయం అయ్యి ఏజెంట్ గుబ్బల సీను, గుబ్బల ప్రసాద్ వీళ్ళిద్దరూ కలిసి మా తమ్ముడితో పాటు ఒక 4గురిని వేసుకుని, 4గురి దగ్గర డబ్బులు తీసుకుని ఫేక్ మీద 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి ఉంచే ముందు నెల టూరిస్ట్ మీద చూపించి ఆ టూరిస్ట్ మస్కట్ పంపించేది. పంపించిన తర్వాత ఇద్దరిని పంపించారు. 2 హైదరాబాద్లో పెట్టారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయి వీళ్ళిద్దరికి ఫోన్ చేసి మీరు రావద్దు, మీరంటే వీళ్ళిద్దరు వెనక్కి వచ్చారు. ఇద్దరు చెడిపోయారు. ఇప్పుడు పని లేదు, పాట లేదు. 3 నెలలు అయిందండి అక్కడ మస్కట్లో పెట్టేసి. ఏమి లేకపోతే నేను, మా అమ్మ, కొంతమంది కలిసి ఏజెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన అంటారు, మీరు ఏం చేసుకుని తీసుకోండి, నాకు సంబంధం లేదు, నేను ఏం చేయలేనంగా అని చెప్పి చేతులు ఎత్తారు. పైగా ఎగస్ట్రా డబ్బులు అడుగుతున్నాడు. ఇంకా వేధింపులు గురి చేస్తున్నాడు. అదే విషయం ఎస్ఐ గారితో చెప్తే ఎస్ఐ గారు పట్టించుకోలేదండి. రాజుల ఎస్ఐ గారితో చెప్తే 3 నెలల మట్టించి డైలీ కంప్లైంట్ పెట్టారా? పెట్టలేదండి. కంప్లైంట్ పెట్టకుండా చెప్తే ఎలా పెట్టించుకుంటారు? ఎస్ఐ గారితో మామూలుగా వాళ్ళు మామూలుగా చెప్తారు ఉండవు, కంప్లైంట్ పెట్టుకోవాలి. దీని మీద కూడా పెద్ద మంది సంవత్సరంలో ఒక లెటర్ ఒకటి రాశారన్నారు. ఇది నెలాఖరుని తీసుకొచ్చేస్తానని చెప్తున్నారు తప్ప తీసుకురావట్లేదండి. అక్కడ పాపం భోజనం లేదు, ఉంటాకే ఏమీ లేదు, ఆధారం లేదు. బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ఏదో పట్టుకున్నప్పుడు 10 రోజులు పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లైట్ టికెట్ వేసేయండి, తీసుకొచ్చేయండి, రప్పించేయండి, వాళ్ళు బాధలు పడతారంటే ఏజెంట్ గారు అసలు పట్టించుకోలేదండి. ఏం చేసి చేసుకోండి అని చెప్పి డామ్ దగ్గర అని చెప్పి ఇష్టానుసారంగా మా మీద దురుసుగా ప్రవర్తించారు. ఇంటికి వెళ్తే మా అమ్మతో పాటు అందరూ వెళ్తే ఎంత దురుసుగా రోజు మా మీద గొడవకు వచ్చారు. అదే మా బాధను జిల్లా కలెక్టర్ వారికి తెలియపరచడం కోసం మేము అమలాపురం వచ్చాం సార్.